ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 10. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. రోమా 12:19. మూడవ రాయిని మనము 1 సమూయేలు 24:1-8 వచనములలో చూడగలము. ప్రభు దావీదును ఏన్గెదీకి తీసుకుని వచ్చెను. సౌలు దావీదుకు బద్ధ శత్రువుగానై అతని చంపుటకు వెతుకుచున్నాడు. సౌలు ఏన్గెదీలో ఉన్నప్పుడు ఒకనాడు దావీదు అతనికి మిక్కిలి సమీపముగా వచ్చెను. అతడు కోరిన ఎడల సౌలును కొట్టి చంపి ఉండవచ్చును. ఇంకొక సందర్భంలో సౌలు అతనితోనున్నవారు నిద్రించుచుండగా దావీదు ఏ కష్టము లేకుండా అతనిని చంపి ఉండవచ్చును. కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడొకటచే అతనిని ముట్టరాదని నిశ్చయించుకొని ఈ 2 సందర్భములలో దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టెను. దేవుడు మన శత్రువులకు విరోధముగా మనము బలాత్కారమును చూపుటకు కానీ భూసంబంధమైన ఆయుధములను ఉపయోగించుటకు కానీ అనుమతించడు. మనను అన్యాయముగా నిందించు వారిని ప్రేమించవలెనని దేవుడు కోరుచున్నాడు. మనుషులు మనను చంపవలెనని ప్రయత్నించిన ఎడల మనము వారి రక్షణ కొరకు ప్రార్థించవలెను. కాబట్టి దేవుడు దావీదుకిచ్చిన 3వ రాయి ఏదనగా, తన భద్రత కొరకు తాను ఏ భూసంబంధమైన ఆయుధమునందు నమ్మిక ఉంచరాదు కానీ దేవుడే తనను భద్రపరచునని, తనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమును వర్ధిల్లుటకు దేవుడు అనుమతించడని అతడు దేవుని యందే విశ్వాసం ఉంచవలెనన్నదియే. చాలా సంవత్సరముల క్రిందట నా స్నేహితుడు నన్ను చూచుటకు వచ్చెను. అతడు నాకు వ్యతిరేకముగా ఒక వ్యక్తి వ్రాసిన ఉత్తరమును చూపించి, సహోదరుడా, మీకు బదులుగా చర్య తీసుకున్న అధికారమును, పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇవ్వండి. ఆ వ్యక్తి మీద నేను కోర్టుకు వెళ్ళి వ్యాజ్యమాడేదను. ఖర్చులనియు నేనే భరించెదను. మీకు విరోధముగా ఇంత అసహ్యముగా వ్రాయుటకు అతనికి ఎంత ధైర్యము అనగా నేను ఇట్లు జవాబిచ్చితిని. నేను యెషయా 54:17 నమ్ముచున్నాను. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆ దినము నుండి 3 నెలల వరకు నాకు విరోధముగా వ్రాసిన వ్యక్తి గురించి ప్రార్థించితిని. వీధిలో నేనెప్పుడు అతనిని కలిసినను ప్రేమగా దయగా మాట్లాడేవాడను. అతడు రహస్యముగా నాకు వ్యతిరేకముగా చేసిన విషయము నాకు తెలియనని నేను అతనికి తెలియనివ్వలేదు. 3 నెలల తరువాత మా కూడికలలో ఒక కూడికకు అతడు వచ్చెను. కూడిక అయిపోయిన తరువాత అతడు నన్ను కలుసుకొనుటకై వచ్చెను. 5 నిమిషములు నాతో మాట్లాడుటకు తనకు అనుమతినివ్వమని అడిగాను. అతని కన్నుల నిండా నీళ్లుండినవి. నేను అతనితో, నీవు ఏదైనా నాకు చెప్పక మునుపు నేను నిన్ను ఎప్పుడో క్షమించి వేసితినని చెప్పగోరుచున్నాను అని చెప్పితిని. అతడు వెనుకంజ వేసి, నేను నీకేమి చెప్పగోరుచున్నానో అది నీకెట్లు తెలిసినదని నన్ను అడుగగా, నాకు 3 నెలల క్రిందటనే తెలిసినదని, అప్పుడే అతనిని క్షమించితినని, అతని కొరకు ప్రార్థించుచున్నానని చెప్పితిని. ఆ తరువాత అతడు నా ప్రియ స్నేహితుడయ్యను. మన శత్రువులపై మనము లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించరాదు. సువార్త నిమిత్తము మనము ద్వేషించబడి, తృణీకరించబడి, హింసించబడుదు మన దేవుని వాక్యము చెప్పుచున్నది. ఎట్టి కఠిన పరిస్థితినైనను ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా ఉండవలెను. అదే సమయములో దేవుడు మన పక్షమున పనిచేయును. తగిన సమయములో దేవుడు సౌలును మొత్తెను. దేవుడు మన శత్రువులనందరినీ కూడా ఓడించును. లంచములు తీసుకునుట, ఇచ్చుట మొదలగు చేయరాని కార్యములు చేయకుండగానే దేవుడు మన అవసరతలను తీర్చును. కళాశాలలో, పాఠశాలలో పిల్లలను చేర్చు విషయంలోనేమి, నీ ఆఫీసులో ఉన్నత స్థానము పొందు విషయంలోనేమి, అన్ని విషయములలో దేవుడు నీకు విజయం ఇచ్చును.